సాగర్, ఆలస్యం అవుతుంది, వెళదామా? సాగర్, సాగర్ ప్లీజ్, నేను చెప్పేది బాగా గుర్తుంచుకో. నువ్వు ఎలాంటి పేపర్ మీద సైన్ చేయకూడదు, ఓకేనా? సాగర్, నీకు అర్థం అవుతుందిగా? ఏ పేపర్ మీద సైన్ చేయకూడదు, ప్లీజ్. గంగా, ఏ పేపర్ సంగతి చెప్తున్నావు నువ్వు? అంటే దాని అర్థం ఏంటో చెప్పు నాకు. నేను నిన్నే అడుగుతున్నానా? నేనేదో ఊరికే అన్నాను. ఏదో దాస్తున్నా, ఏంటో చెప్పు. మాలతి అక్క, మాలతి, ఏం జరిగింది మాలతికి? చిన్నమ్మ గారు, నాకిప్పుడే సాగర్ ఏం చెప్పాడంటే తను ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు మీరెవరూ ఇంట్లో లేరట, కానీ తను తన గదికి వెళ్తుండగా మాల్తక్క కనిపించిందట. అంటే అప్పుడు ఇంట్లో మాల్తక్క ఉంది. నేను ఇప్పుడు మాల్తక్కతో మాట్లాడినట్టయితే ఆ రోజు ఇంట్లో ఏం జరిగిందో అంతా తెలుస్తుంది. వేరే ఎవరైనా ఉన్నారో లేదో తెలుస్తుంది. గోవిందయ్య గారు, మాల్తక్క ఎక్కడుంది? నాకిప్పుడు జ్ఞాపకం వచ్చింది. చాలా రోజులుగా తను కనిపించట్లేదు. తనకి నెల నిండాయి కదా, అందుకని సెలవు పెట్టి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళింది గోవిందయ్య గారు? ఏ తారీఖున? తొందరగా చెప్పండి గోవిందయ్య గారు, ఏ తారీఖు నుంచి పెట్టింది? అది నేను క్యాలెండర్ మీద రాసి పెట్టాను, ఇప్పుడే తీసుకొస్తాను. గోవిందయ్య గారు, ఇందులో మీరు పాలవాడి పేపర్ వాళ్ళు లెక్కలే రాశారు. ఒక్క నిమిషం. ఇదిగో, ఈ రోజు తర్వాత తన పనికే రాలేదు. అయితే తను 25 తర్వాత సెలవు కావాలని అడిగింది. అలాంటప్పుడు తన జీతంలో నుంచి ఎంత తగ్గించాలో నేను లెక్క రాసి పెట్టుకోవాలి కదా. మీరు చెప్పిన ప్రకారం 21 నుంచి రాలేదు. ఇక జాహ్నవి చనిపోయిన రోజు 20వ తారీఖు కదా. ఇక ఆ తర్వాత రోజు నుంచి మాలతక్క పనిలోకి రాలేదు. దీన్ని బట్టి చూస్తే మాలతక్కకి జాహ్నవి మరణం గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. నేను తనతో మాట్లాడాలి. ఒకవేళ మాలతక్కతో మాట్లాడితే మనకేదైనా ఆచూకీ దొరుకుతుందేమో. బహుశా మాలతక్క ఏవైనా చూసుండొచ్చు, ఏదైనా వినుండొచ్చు. నేను మాలతితో మాట్లాడతాను. ప్రదీప్, నీ ఫోన్ ఇవ్వు. వెయిట్, ఇది మాట్లాడు. మాలతి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక తనతో ఎలా మాట్లాడ్డాం? ఏం జరిగింది ఎలా తెలుస్తుంది? గోవిందయ్య గారు, మీకు మాలతక్క ఎక్కడుంటుందో తెలుసా? తెలుసు. ఒకసారి తనకి ఒంట్లో బాగాలేనప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. సరే గోవిందయ్య గారు, నన్ను మాలతక్క ఇంటికి తీసుకెళ్ళండి. గంగా, నీతో పాటు నేను కూడా వస్తాను. సరే, పద. నేను వెళ్ళొస్తాను చిన్నమ్మ గారు, పదండి. పద. మాలతి చెప్పే వివరాల వల్ల సాగర్ నిరపరాధం రుజువైతే బాగుంటుంది. అయ్యో భగవంతుడా. గోవిందయ్య గారు, తొందరగా రండి. వీళ్ళంతా ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నట్టు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.